వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి తమిళనాడు సీఎం విజయ్ కి మొట్టమొదటిసారిగా భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కరూర్ ఘటన ఇప్పటికీ తమిళనాడు ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు తను ప్రచార మార్గం అంటే ప్రచారాలు చేస్తుండగా తొక్కిసలాటలో వందలాది మంది గాయాలు, కొంతమంది చనిపోవడం, తర్వాత తను సీఎం అయిన తర్వాత డెఫినెట్ గా వారికి న్యాయం చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే విధంగా తను సీఎం అయిన 2 నెలలకే పట్టడానికి వెళ్ళడం, తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరిని పరామర్శించడం అనేది కూడా జరిగింది. అలాగే గతంలో తను చెప్పినట్టు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. సో అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ వారికి లెటర్లు కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో దీనిపైన కోర్టులో కేసు వేయగా, సో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తుంది, ఇది ప్రైవేట్ కంపెనీ అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం అనుకుంటున్నారా? సో ప్రభుత్వ ఉద్యోగానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. సరే, ఒకరిద్దరికి అంటే అది పక్కన పెట్టండి, దాదాపుగా ఇంతమందికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, మీరు ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే ఇంకా మేమెందుకు అన్నట్టు కూడా కోర్టు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కారుణ్య నియామకాలు ఉంటాయి. ఎవరైనా చనిపోతే వారి ప్లేస్ లో వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వడం ఒక లెక్క. తర్వాత ఇంకొన్ని ఉద్యోగాలు రాత పరీక్ష ద్వారా ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూల ద్వారా ఉంటాయి, కొన్ని కాంట్రాక్ట్ బేస్ ద్వారా ఆ టైంలో ఎవరినైనా సరే తీసుకోవచ్చు. బట్ ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ ఇవ్వాలంటే దానికంటూ కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయి. అది సీఎం విజయ్ గారికి తెలియదని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో ఆ ఉద్యోగాలు అనేది చెల్లవు. దానికి సంబంధించి ప్రత్యేకమైన మన జీవో అన్న తీసుకురావాలి, లేకపోతే ఇంకేదైనా చెయ్యాలి. అంతేగాని మీరు స్టేజ్ మీద వెళ్ళి వారికి ప్రశంస పత్రాలు లేకపోతే నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తా అంటే మాత్రం కుదరదు అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో తను సీఎం అయినప్పటి నుంచి దేవాలయాల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, హాస్పిటల్స్, గుళ్ళు, బళ్ళు దగ్గర ఎక్కడైనా సరే 500 మీటర్ల వైన్ షాపులు ఇంకేదైనా ఉన్నా కూడా తీసేసే ప్రయత్నంతో సంచలనంగా మారారు. తర్వాత నిన్న చూసుకున్నట్టయితే మెట్రో రైల్లో ఎక్కి ప్రజల యొక్క కష్టాలు, తర్వాత పరిపాలన పైన కావచ్చు, ఇతర అంశాలు కూడా వారితోటి తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు విజయ్ ఏది చేసినా కూడా సంచలనంగా మారారు. సో సినియాట్రిక్ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు, తను అంటే చూపిస్తున్నటువంటి విధానం కావచ్చు, ప్రజల పైన కావచ్చు, అలాగే ప్రజాక్షేత్రంలో కావచ్చు, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చిన అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా కోర్టులో ఈ విధంగా బ్రేక్ పడడాన్ని మరి విజయ్ ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏ విధంగా నిలబెట్టుకుంటాడు, దానికోసమని ప్రత్యేక జీవో ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మొదటిగా కాంట్రాక్ట్ బేస్డ్ ఇచ్చి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.